ఇంతవరకు మనం ధ్వని శాస్త్రంలో ధ్వని కంపనాలు, ప్రకంపనాలు, సహజ కంపనాలు, బలాత్కృత కంపనాలు, అనునాద కంపనాలు, స్థిర తరంగాలు అనే అనేక విషయాల గురించి నేర్చుకున్నాం. కానీ ధ్వనిశాస్త్రంలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఒక హాల్లోకి పోయి శబ్దం చేసామనుకోండి, మళ్ళీ ఆ శబ్దం మనకు వినిపిస్తుంది. దాన్ని ప్రతిధ్వని అంటారు. అసలు ప్రతిధ్వని అంటే ఏమిటి? ఇంకోసారి ఒక హాల్లో మనకు వచ్చే శబ్దం హెచ్చుతూ తగ్గుతూ ఉంటుంది. దాన్ని బీట్స్ అంటారు. బీట్స్ అంటే ఏమిటి? విస్పందనాలు. అట్లాగే దూరం నుంచి రైలు వస్తుంటే దగ్గరకు వచ్చే కొద్ది దాని పిచ్ ఎక్కువ అవుతుంది. అది మళ్ళీ దూరంగా పోయే కొద్ది పిచ్ తక్కువైనట్టు కనపడుతుంది. దీనికి కారణం ఏమిటి? అదేవిధంగా హాల్స్ పెళ్ళిళ్ళకి కట్టిస్తాం, ఉండడానికి కట్టిస్తాం, ఉపన్యాసాల కోసం కట్టిస్తాం, సంగీతం కోసం కట్టిస్తాం. ఎందుకు ఇన్ని హాళ్ళు, ఎందుకు ఇన్ని రకాలు, ఎందుకు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా, తెలుసుకుందాం. మనం ఒక హాల్లో సంగీతం ఉంటున్నప్పుడు ఆ హాల్లో కొన్ని ప్రదేశాల్లో ధ్వని తీవ్రత తక్కువగాను, కొన్ని చోట్ల ఎక్కువగాను ఉంటుంది. సముద్రంలో ఆటుపోటులాగా శబ్దం క్రమంగానే ఉంటుంది, కానీ ఆ క్రమశబ్దంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా ధ్వని తీవ్రత సమానంగానే ఉంది, కానీ నేను ఒకసారి ఎక్కువగాను, ఒకసారి తక్కువగాను, మరొకసారి ఎక్కువగాను, మరొకసారి తక్కువగాను మాట్లాడుతుంటే ఈ ధ్వని తీవ్రతలో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఈ హెచ్చుతగ్గులను విస్పందనాలు, బీట్స్ అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను మాట్లాడే శబ్ద తరంగాలు యానకుల పైనుంచి అవి ఏదో అడ్డంకిని గోడ లాంటి దాన్ని కొట్టుకొని మళ్ళీ ఇంకొక తరంగం బయలుదేరుతుంది. అది మళ్ళీ ఒకదాన్ని ఢీకొని మళ్ళీ ఒక తరంగం బయలుదేరుతుంది. ఈ తరంగాలు ఒకదానినొకటి వ్యతిరేకం చెందినప్పుడు కంప్రెషన్స్ అంటే సంపీడనం మీద పడితేనో, విరళీకరణ మీద పడితేనో దాని కంపన పరిమితి ఎక్కువై శబ్ద తీవ్రత ఎక్కువ అవుతుంది. అదే సంపీడనం విరళీకరణ మీద పడితే అక్కడ శబ్దం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ శబ్దాన్ని మీరు గమనించండి. శబ్ద తీవ్రత ఒకే స్థాయిలో ఉంది. ఇక్కడ కూడా శబ్ద తీవ్రత మొత్తంలో ఉంది, కానీ దాంట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ హెచ్చుతగ్గులనే బీట్స్ అని అంటారు. విస్పందనాలు కొంచెం వ్యత్యాసం గల, అంటే దీంట్లో పౌనఃపున్యంలో రెండు తరంగాలు, అనుభూతి తరంగాలు ఒకదానిపై ఒకటి వ్యతిరేకనం చెందితే
కొన్ని చోట్ల శబ్దం హెచ్చుగాను, కొన్ని చోట్ల తగ్గుగాను ఉంటుంది. ఒక హెచ్చు ఒక తగ్గును ఒక విస్పందనం అంటారు. విస్పందనాల సంఖ్య ఈ రెండు పౌనఃపున్యాల తేడాకు సమానం. అట్లని ఎక్కువ సంఖ్యతో వస్తే మనం వినలేమండి. ఎందుకంటే ఒక శబ్దానికి మరొక శబ్దానికి మధ్య కావలసిన కాలం స్పష్టంగా వినడానికి 1/10 సెకండ్లు. ఇప్పుడు పౌనఃపున్యము ఈక్వల్ టు 1/, కాలం ఈక్వల్ టు 1/1/10 ఈక్వల్ టు 10. అంటే మనం నిర్దిష్టంగా 10 విస్పందనాలనే వినగలం. అంతకన్నా ఎక్కువైతే అవి ఏర్పడతాయి, మనం వినలేం. విస్పందనాలు స్వల్ప పౌనఃపున్యపు తేడా కలిగిన రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఒకదానితో ఒకటి వితికరణం జరుపుకున్నప్పుడు మనం వినే ధ్వని తీవ్రతలను వృద్ధి క్షయాలను విస్పందనాలు అని అంటారు. విస్పందనాల సంఖ్య వ్యతికరణం చెందే రెండు తరంగాల పౌనఃపున్యాల తేడాకు సమానం. ఉదాహరణకు 56, 49 పౌనఃపున్యం గల రెండు తరంగాలు, ధ్వని తరంగాలు వ్యతికరణం చెందితే మనకు వచ్చే విస్పందనాలు 56 - 49 అంటే 7. డాప్లర్ నియమం. ఉదాహరణకు మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాం అనుకోండి. దూరంగా వచ్చే రైలు సిగ్నల్ దగ్గర ఆగింది. అక్కడి నుంచి అది కోత వేస్తుంది. అంటే ఆ ధ్వని తరంగాలు మన చెవి గ్రహిస్తాయి. అంటే మనకు ధ్వనిలో కొంత కీచుతనం, పిచ్ వినపడుతుంది. అది ధ్వని తరంగాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే రైలు కోత వేస్తూ మన వైపుకి వస్తుంటే ఈ పిచ్లో ఏదో కొంత తేడా, అంటే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. రైలు మనం దాటి వెళ్తున్నప్పుడు పిచ్ తగ్గినట్లు అనిపిస్తుంది. అట్లాగే నిలిచి ఉన్న రైలు దగ్గరికి మనం ఎదురు వెళితే పిచ్ ఎక్కువగా ఉంటుంది. దూరంగా వెళితే పిచ్ తగ్గుతుంది. రైలు మనం ఒకరికొకరికి ఎదురుగా వస్తే పిచ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరికొకరు దూరంగా పోతే పిచ్ తగ్గుతుంది. అంటే ధ్వని జనకానికి వివేకానికి మధ్య గల సాపేక్ష చలనం వల్ల ఈ ధ్వనిలోని పిచ్లో మార్పు వస్తుంది. దీనిని డాప్లర్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట దానికి గణశాస్త్రపరంగా ఒక రూపం తెచ్చాడు. అందుకని దీన్ని డాప్లర్ నియమం అంటారు. అసలు డాప్లర్ ధ్వనిశాస్త్రము గురించి ఆలోచించకుండా నక్షత్రాలు గమనించసాగాడు. నక్షత్రాలను స్పెక్ట్రోమీటర్ గుండా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న స్పెక్ట్రమ్ అది ఎరుపు రంగు వైపుకి పయనిస్తూ ఉంది. అంటే ఎరుపు రంగు యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువ, అంటే పౌనఃపున్యం తక్కువ. పౌనఃపున్యం తక్కువ అంటే అక్కడ రంగు మార్పు జరుగుతుంది. కాంతికి రంగు ఎలాగో ధ్వనికి పిచ్ అలాంటిది. ఎరుపు రంగు వైపు పోతుందంటే నక్షత్రం మనకు దూరంగా జరుగుతుందన్నమాట. దీన్నే రెడ్ షిఫ్ట్ అంటారు. అంటే విశ్వం వ్యాపించుస్తుందని అర్థం. ఇది ఎక్స్పాండింగ్ యూనివర్స్. ఆ సూత్రాన్ని ధ్వనికి కూడా అన్వయించుకోవచ్చు. అదే డాప్లర్ నియమం. ధ్వని జనకము నుండి వెలువడుతున్న ధ్వని తరంగ వేగము v, పౌనఃపున్యము n, తరంగ దైర్ఘ్యము λ. అంటే 1 సెకండ్ కాలంలో n తరంగాలు ఇస్తుంది. ఒక తరంగానికి 1/n సెకండ్ల కాలం పడుతుంది. తరంగ వేగం v కాబట్టి
1 సెకండ్ కాలంలో ఈ తరంగం ప్రయాణించిన దూరము vs × 1/n. ఇది తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానం. లాంబ్డా దూరంలో పరిశీలకుడు ఉన్నాడు అనుకుందాం. ధ్వని గణక వేగము vs అయితే 1/n సెకండ్ల కాలంలో ss1 చేరుతుంది. ss1 = vs/n. కాబట్టి ss1 మధ్య దూరాన్ని దృశ్య తరంగ దైర్ఘ్యము అని అంటారు. ss1 = λ1 that is equal to so minus ss1 that is equal to v/n minus vs/n that equal to v minus vs/n. పరిశీలకుడు కూడా VO వేగంతో ధ్వని దిశలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి పరిశీలకుని పరంగా ధ్వని తరంగం యొక్క వేగము v నుండి v మైనస్ VOకు మారుతుంది. కాబట్టి పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యము n1 v మైనస్ VO/λ that is equal to v minus VO/v minus vs into n. ఈ సమీకరణం నుండి వివిధ సందర్భాలలో దృశ్య పౌనఃపున్యాలను కనుగొనవచ్చు. 1. పరిశీలకుడు విరామ స్థానంలో ఉండి ధ్వని గణకం పరిశీలకుడు ప్రవహిస్తుంటే vs = vs, VO = 0. ఇప్పుడు n1 = v/v minus vs into n. అంటే దృశ్య పౌనఃపున్యం విలువ పెరుగుతుంది. 2. ధ్వని గణకం స్థిరంగా ఉన్న పరిశీలకుడు నుండి దూరంగా పోతూ ఉన్నప్పుడు అంటే VO = 0, vs = -vs. అప్పుడు n1 = v/v plus vs into n. దృశ్య పౌనఃపున్యం తగ్గుతుంది. 3. ధ్వని గణకం విరామ స్థితిలో ఉండి పరిశీలకుడు దూరంగా పోతున్నప్పుడు vs 0, n1 = v minus VO/v into n. దృశ్య పౌనఃపున్యం తగ్గుతుంది. 4. స్థిరంగా ఉన్న ధ్వని గణకాన్ని పరిశీలకుడు సమీపిస్తున్నప్పుడు vs = 0, VO -VO. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే వ్యతిరేక దిశను సూచిస్తుంది. n1 = v plus VO/v into n. ఇక్కడ దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది. 5. పరిశీలకుడు ధ్వని గణకం ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతున్నప్పుడు vs = -vs, VO = VO. కాబట్టి n1 = v minus VO/v plus vs into n. అంటే దృశ్య పౌనఃపున్యం తగ్గుతుంది. 6. పరిశీలకుడు ధ్వని గణకము ఒకరిని ఒకరు సమీపిస్తున్నప్పుడు vs = vs, VO = -VO. Therefore n1 = v plus VO/v minus vs into n. దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది. 7. గాలి w వేగంతో ధ్వని తరంగ దిశలో ప్రయాణిస్తున్నప్పుడు యానకపరంగా ధ్వని వేగం v plus w గాను, వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తున్నప్పుడు v minus w గాను మారుతుంది. కాబట్టి n1 = v plus or minus w minus VO by v plus or minus w minus vs into n. డాప్లర్ తన సిద్ధాంతాన్ని విశ్వం ఎలా ఏర్పడింది, విశ్వం వ్యాకోచిస్తుంది, ఎక్స్పాండింగ్ యూనివర్స్ కనుకుంటే మన వాళ్ళు తమాషాగా మన ట్రాఫిక్ పోలీసులు డాప్లర్ సిద్ధాంతాన్ని ఇంకొక రకంగా ఉపయోగించారు.
వేగంగా ఒక కారు పోతున్నప్పుడు దాని పిచ్లో తేడా వస్తుంది. ఆ పిచ్ని రికార్డు చేసి పెట్టడం ద్వారా పోయే కారు యొక్క వేగం కనుక్కోవచ్చు. హలో హలో దాట్ ఈజ్ ఎఖో. అదే ప్రతిధ్వని. ముడిపాటి భవనాలు, పెద్ద కొండ లోయలు, లోతైన బావుల్లోకి తొంగి చూచి మన కొంత శబ్దం చేస్తే మనం చేసిన శబ్దం మళ్ళీ మనకి వినపడుతుంది. అదే ప్రతిధ్వని. ఈ ప్రతిధ్వని ఎప్పుడంటే అప్పుడు ఎంత దూరంలో ఉన్నా వినపడదు. దానికి కొంత దూరం అవసరం. పొడుగైన ముటిపాటి బిల్డింగ్ దగ్గరకు పోయి హలో అంటే మనమన్నా హలో కూడా వినపడకపోవచ్చు. అంటే ప్రతిధ్వని వినపడడానికి కొంత కనిష్ట దూరం అవసరం. శబ్దవేగం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శబ్దవేగం ఉష్ణోగ్రత బట్టి మారుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ కొద్దీ శబ్దవేగం ఎక్కువ అవుతుంది. శబ్దవేగం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 348 మీటర్స్ పర్ సెకండ్. శబ్దం ధ్వనించే చోటు నుంచి అడ్డంకి అంటే ఏదైనా భవనం దగ్గరికి పోవడానికి డి దూరం అనుకుందాం. అంటే శబ్దం ప్రయాణించే దూరం ప్రతిధ్వని వినపడే ముందు డి ప్లస్ డి 2D. రెండు శబ్దాల మధ్య కొంతకాలం అవసరం ఆ శబ్దాలు విడివిడిగా నిర్దిష్టంగా వినపడాలంటే. ఆ కాలం మనం 1/10 సెకండ్లుగా అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు వేగము ఈక్వల్ టు దూరము బై కాలము 348 ఈక్వల్ టు 2D/1/10. దీన్ని లెక్క పెడితే డి దూరము 17.4 మీటర్లు వస్తుంది. అంటే మనం 17.4 మీటర్ల దూరంలో ఒక భవనం వద్ద నిలబడి అరిస్తే కేకలు పెడితే మళ్ళీ మనకు ప్రతిధ్వని వస్తుంది. ప్రతిధ్వని అంటే ఒక శబ్దము యానకంలో ప్రయాణం చేసి అక్కడ ఒక అడ్డంకి వచ్చినప్పుడు దాని నుంచి పరావర్తనం చెంది మళ్ళీ మనకు వినపడ్డాయి. ఈ ప్రతిధ్వని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానిని రోజువారీ జీవితంలో ఉపయోగించుకోవచ్చు. మనం వినే శబ్దం 20 హెర్ట్జ్లు 20,000 హెర్ట్జ్ల మధ్య ఉంటుంది. అంటే 20 హెర్ట్జ్ల కన్నా తక్కువ అయితే మనం వినలేం. 20,000 కన్నా ఎక్కువ ఉంటే కూడా వినలేం. వాటిని సైలెంట్ సౌండ్స్ అంటే వినబడిన శబ్దాలు అంటారు. ఈ 20,000 హెర్ట్జ్ గల వాటిని అల్ట్రాసానిక్స్ అతివేగంగా పోయే ధ్వనులు. వీటి ద్వారా మనం పర్వతాల ఎత్తును, విమానాలు ఎంత ఎత్తులో ఎదుగుతున్నాయి, సముద్రపు లోతులను, సముద్రంలో సబ్మెరైన్ జలంతర్ గారిని ఎంత లోతులో ఉంది ఇవి కనుక్కోవచ్చు. ఈ సాధనాన్ని సోనార్ అంటారు. అది ఆంగ్లంలో మాట. సోనార్ అంటే ఎస్ఓ అంటే సౌండ్, ఎన్ నావిగేషన్, ఏ అంటే అండ్, ఆర్ అంటే రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటే శబ్దాన్ని నావిగేట్ ప్రయాణింపజేసి అండ్ రేంజింగ్ అది ఎంత రేంజ్ ఎంత దూరంలో ఉందో కనుక్కోవచ్చు. ఇది ఎకో వల్ల ఉపయోగం. ఉత్పత్తి చేసిన ధ్వని ఒక అడ్డు వల్ల పరావర్తనం చెంది తిరిగి మనకు వినిపిస్తే పరావర్తనం చెందిన ధ్వనిని ప్రతిధ్వని అని అంటాము. హలో 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 అవి ప్రతినాదాలు, రివర్బరేషన్స్. ఒక హాల్లో కానీ ఒక ఆడిటోరియంలో కానీ మనం ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం అక్కడ గోడలను, వస్తువులను, పైకప్పును, నేలను దూకని పరావర్తనం మనకు అనేక ప్రతిధ్వనులు వినపడతాయి. ఈ ప్రతిధ్వనులు, ఈ ప్రతినాదాలు అవసరం. కొన్ని చోట్ల సంగీతం పాడుతున్నప్పుడు
ఒక శబ్దానికి మరొక శబ్దానికి మధ్య కొంత ఈ ప్రతినాదం లేకపోతే సంగీతం అంతగా రుచించదు. ఈ ప్రతినాదం జరించిన కాలం నుండి హలో 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 అది మనకు వినబడినంత వరకు జరిగే కాలాన్ని ప్రతినాద కాలం, రివర్బరేషన్ టైం అంటారు. సంగీతంలో ఈ రివర్బరేషన్ టైం అర్ధ సెకండ్ నుంచి 1 సెకండ్ వరకు ఉంటే మంచిది. ఎవరైనా ఉపన్యాసకుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అక్కడ మధ్య 1.2 సెకండ్ల వరకు ఉండాలి, లేకపోతే ఉపన్యాసం రుచించదు. బయట నుంచి శబ్దాలు వస్తున్నప్పుడు మనం తలుపులు మోస్తాం. ఎందుకని? మనకు శబ్దం వినపడదు. అంటే తలుపులు శబ్దాన్ని శోషించాయన్నమాట. ఉదాహరణకు కార్పెట్లు, తెరలు, కిటికీలకు తలుపులు వేసే తెరలు, పీచు, కొయ్య, గాజు గ్లాసు కూడా ఇవన్నీ శబ్దాన్ని శోషిస్తాయి. వీటిని శోషకాలు అంటారు. అన్నిటికన్నా శోషించే వస్తువు ఏదో తెలుసా? తెరిచి ఉంచిన కిటికీ. కిటికీ తెరిచి ఉంచితే మనం చేసిన శబ్దం అది అలాగే పోతుంది, మళ్ళీ తిరిగి రాదు. ఈ ప్రతినాదాలు, ఈ ప్రతిధ్వనుల గొడవ అసలే ఉండదు. ఈ శోషకాలని పరిమాణరూపకంగా శోషణాత్మక గుణకం అనే దాంతో మనం లెక్క కడతాం. ఈ శోషణాత్మక గుణకం అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ES బై EW. అంటే ES ఒక శోషకము ధ్వనిశక్తిని కొంతకాలంలో ఎంత శోషిస్తుందో దానిని తెరిచి ఉంచిన కిటికీ యొక్క శోషక గుణంతో పోలుస్తాం. ఇక్కడ EW తెరిచి ఉంచిన కిటికీ అదే విషయాలను కలిగి అదే కాలంలో సూచిస్తుంది అన్నమాట. అంటే A ఈక్వల్ టు ES బై EW. మనం సినిమా హాల్లో కూర్చున్నప్పుడు మనం ధ్వనిని శోషిస్తాం. అంతవరకు బాగానే ఉంది. ఎక్కువగా శోషిస్తే ధ్వని వినపడవు. అదేవిధంగా ఎక్కువ మంది జనం లేనప్పుడు ఆ ధ్వనిని శోషించకపోతే ఎక్కడ లేని శబ్దాలు వస్తాయి. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా బయటికి పరిగెత్తాలనుకుంటారు. అందుకని మనం కూర్చునే సీట్లలో అక్కడ కుషన్లు పెడతారు. ఆ కుషన్లు తెరిచి ఉంచిన కిటికీకి 1.4 మీటర్ స్క్వేర్ల శోషణ గుణకం కలిగి ఉంటుంది. అంటే మనం కూర్చున్నా కూర్చోకపోయినా హాలులో శోషణ గుణకం ఒకే మాదిరిగా ఉంటుంది. ధ్వనులు ఒకే రకంగా ఉంటాయి. మనం నివసించడానికి కొన్ని ఇళ్ళు, పెళ్లిళ్ళు చూసుకోవడానికి కొన్ని హాల్స్, మ్యూజిక్ సంగీతానికి కొన్ని హాల్స్, ఉపన్యాసాలకు కొన్ని హాల్స్, ఇలా వేరే వేరే ఎందుకుంటాయి అంటే దీంట్లో కొంత ప్రాధాన్యత ఉంది. సంగీతానికి మాట్లాడటానికి కావలసిన సదుపాయాలు కావటం కోసం కొన్ని ఏర్పాట్లు కావాలి. ఉదాహరణకు లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ సంగీతం కోసమే నిర్మించబడింది. అంటే దాంట్లో ఏదో ప్రాధాన్యత ఉంది. ఈ శాస్త్రాన్ని సౌండ్లో ధ్వనిశాస్త్రంలో భవన ధ్వనిశాస్త్రము అకౌస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ అంటారు. 1900 సంవత్సరానికి ముందు హాళ్ళు, ఆడిటోరియంలు కట్టేవాళ్ళు. కట్టిన తర్వాత కానీ తెలిసేది కాదు అది ఎందుకు ఉపయోగపడుతుందో, ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఎందుకంటే ఆ హాల్ నిండా ప్రతిధ్వనులు, అనునాదాలు, ఎఖిలాన్ ఎఫెక్ట్స్, ప్రతినాదాలు, ఎక్కడైనా గొలుసులు, లేకపోతే గొల్లాలు, లేకపోతే కిటికీలకున్న గాజు అవి కదులుతుంటే ఆ రమదానుల దినం మధ్య ఉపన్యాసాలు ఇచ్చేవారు, పాటలు పాడేవాళ్ళు. 1900 సంవత్సరం తర్వాత క్లెమెంట్ సబాయిన్ అనే ఇంజనీరు
వీటిలన్నిటినీ లేకుండా ఆడిటోరియాలని, పెద్ద పెద్ద హాల్ని ఎలా నిర్మించవచ్చో కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే అది ఆడిటోరియం అవుతుంది. బయట నుంచి వచ్చే శబ్దాలను రాకుండా చేయడానికి తలుపులు వేయాలి. ఒక్కోసారి తలుపులు వేస్తే గాలి ఆడదు. అందువల్ల తలుపులకు కిటికీలకు కట్టెలు పెట్టాలి. తర్వాత ఊరక కదిలే వస్తువులను అంటే గొయ్యాలను వాటిని గట్టిగా బిగించాలి. లేకపోతే అనునాద శబ్దాలు రెజొనెన్స్ వస్తుంది. ఇతను మాట్లాడకముందే అవి గలగలా గలగల వేస్తాయి. తర్వాత శబ్ద తీవ్రత హాలు మొత్తం మీద ఒకే రకంగా ఉండాలి. ఒకచోట ఎక్కువ వినపడి ఒకచోట వినపడకుండా ఉంటే అవస్థ మీకు తెలుస్తుంది. అందువల్ల లౌడ్ స్పీకర్లను సరైన ప్రదేశాల్లో సరిగ్గా అంటే ఈ స్పీకర్ మాట్లాడే మైక్రోఫోన్కి ఎత్తులో పెట్టాలి. కార్పెట్లు వేయాలి, కిటికీలు ముయ్యాలి. తర్వాత ఈ పైకప్పు భాగం స్థూపాకారంలోనో లేక గోళాకారంలో ఉంటే అక్కడికి ఈ శబ్దాలు వెళ్ళి అక్కడ పరావర్తనం చెంది అవి ఎక్కడికి చేరుకుంటాయో ఎవరికి తెలియదు. స్టేజ్ వెనక వైపు ఒక పుటాకారంగా ఉండాలి. గోడ ఉంటే పుటాకార పట్టణం మీద కాంతి తరంగాలు పడి ఒక బిందు వద్ద కేంద్రీకరిస్తాయి కదా, అలాగే ఆ శబ్దాలు ఒకచోట కేంద్రీకరిస్తాయి. అంటే ఈ శబ్దాలు ప్రతిధ్వనులు, అనునాదాలు చేయవు. విస్పందనాలు స్వల్ప పౌనఃపున్యపు తేడా కలిగిన రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఒకదానితో ఒకటి వితికరణం జరుపుకున్నప్పుడు మనం వినే ధ్వని తీవ్రతలను వృద్ధిక్షయాలను విస్పందనాలు అని అంటారు. ఉత్పత్తి చేసిన ధ్వని ఒక అడ్డు వల్ల పరావర్తనం చెంది తిరిగి మనకు వినిపిస్తే పరావర్తనం చెందిన ధ్వనిని ప్రతిధ్వని అని అంటాము. ఈ పాఠ్యాంశంపై మీ సలహాలు సూచనలు పంపవలసిన చిరునామా కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నాంపల్లి, హైదరాబాద్ 500001 ఆంధ్రప్రదేశ్.